సోషల్ మీడియా ఒక మంచి పాత్ అండ్ వేస్ అనమాట. మనం వేరే వాళ్ళతో కనెక్ట్ కావాలన్నా, ఒకవేళ మనము వేరే వాళ్ళతో ఒక చాటింగ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా ఏదో ఒక విధంగా సోషల్ మీడియా మంచి పాత్ అండ్ వే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మన ఫ్యూచర్ గైడెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్ కెరియర్ కూడా మనం సోషల్ మీడియాని తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసి మనకేందంటే ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసి మనము నెలకి $10,000 వరకైతే సంపాదించవచ్చు అనమాట. సో ఈ యొక్క వీడియోని నేను 3 టైప్స్ ఆఫ్ వేస్‌లో నేను ప్రెజెంట్ అయితే చేయడం జరిగింది. ఒకటి ఫేస్‌బుక్, ఒకటి ఇన్‌స్టాగ్రామ్, ఇంకోటి టెలిగ్రామ్ అనమాట. ఈ యొక్క 3 యాప్స్ ద్వారా మనము ఈ యొక్క $10,000 మంత్లీ ఎలా ఎర్న్ అయితే చేయాలో ఈ యొక్క వీడియో ఉండబోతుందనమాట. సో వీడియో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని కొట్టండి. అండ్ తర్వాత ఈ యొక్క వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ నాకు ఒక మంచి మోటివేషన్ కూడా ఉంటుంది దాంతోపాటు. సో గైస్, మెయిన్గా మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? మెయిన్గా మన ఒక స్ట్రెస్ ఉంటే ఒకవేళ మనకి రిలీఫ్ కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్స్ అనేది మనం యూజ్ చేస్తాం కదా. సో దీంట్లో మనం ఏం చూస్తాం? రీల్స్ చూస్తాం, వీడియోస్ చూస్తాం, అండ్ పోస్ట్ చూస్తాం. అండ్ వేరే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో మనము చాట్ చేసుకోనికి, ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్కో, ఒక రిలీఫ్ కానికో మనం ఈ యొక్క యాప్స్ అనేది యూజ్ చేస్తాం. అదే ఒకవేళ మనం కూడా వేరే వాళ్ళు చూసి ఇన్స్పైర్ కాకుండా మనకు ఒక స్కిల్స్ ఉంటే ఆ ఒక స్కిల్స్ని బేస్ చేసుకొని మనము ఏ విధంగా వీడియోస్ లేదా పోస్టుల ద్వారా మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క వీడియో. సో ఈ వీడియోలో యాజ్ ఐ టోల్డ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ నుంచి పూర్తి వివరాలతో అయితే నేను చెప్తాను. అండ్ ఇందులో భాగంగానే మనకి ఏముంటుందంటే మీ యొక్క స్కిల్స్ని ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకొని మీరైతే మేనేజ్ చేసుకుని ఒక మంచి గ్రోత్ అనేది మీ యొక్క చేసుకోవచ్చు అనేది ఈ యొక్క వీడియో. సో ముందే అయితే మనము ఫేస్బుక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ అంటే మన అందరికీ గుర్తొచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫొటోస్ లేదా పోస్ట్లో. సో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఫేస్బుక్ అనేది తెలుసు. అండ్ ప్రతి ఒక్కరు కూడా అకౌంట్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే వెళ్ళి క్రియేట్ చేసుకోండి. తర్వాత మీ ఒక ఫ్రెండ్ లిస్ట్లో మీరు కొన్ని ఫ్రెండ్స్ అయితే మీరు కాంటాక్ట్ లిస్ట్లో వెతకండి. అండ్ సజెషన్స్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటే మీరు అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పర్టికులర్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఒక ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయండి. పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇష్టం ఉన్నట్టు వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. లైక్ మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీకు ముఖ్యంగా దీని మీద ఎంత ఎంగేజ్మెంట్ అనేది మీకు ఒక స్కిల్స్ బేస్ తోటి మీరు ఇంత ఏ విధంగా అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయగలరు అనేది మీ మీద ఆధారపడి ఉందన్నమాట. సో తర్వాత వీడియోస్, పోస్టుల ద్వారా కూడా మనము ఒక ఫేస్బుక్ పేజ్ తోటి అయితే మనము ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా కొంచెం క్రైటీరియా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది ఒకవేళ ఛానల్ లేదా పేజ్ క్రైటీరియా సంబంధించింది చూసుకునే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి ఒకవేళ మన పేజ్ డిమాండ్ రావాలి అండ్ ఎంగేజ్మెంట్ పూర్తిగా వచ్చిందంటే మన ఒక మైన్స్టాల్ ఏదైతే ఉంటుందో అది 60 days వరకు అయితే 15,000 ఎంగేజ్మెంట్స్ తోటి అయితే మనకి ఫిల్అప్ అయి ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి 1,80,000 minutes అయితే వాచ్డ్ అయితే ఉండాలన్నమాట, వ్యూస్ అయితే ఉండాలి. తర్వాత 30,000 1 minute వ్యూస్ అయితే ఉండాలి. అంటే ఒక్క 1 minute వీడియో 30,000 మంది అయితే చూసి ఉండాలన్నమాట లాస్ట్ 60 daysలో. తర్వాత 3 minutes వీడియోస్ ఒకవేళ పెడితే దాంట్లో 1 minute వీడియో అయితే యావరేజ్ వీడియో చూసుకోవచ్చు మనము. సో మనం ఇంకోటి వచ్చేసి 18+ అయితే ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అన్నమాట ఫేస్బుక్ పేజ్లో. సో తర్వాత ఇది ఒకటి క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది ఈ యొక్క పేజెస్లో అంటే ఐ విల్ గో విత్ క్వైట్స్ అండ్ ఫ్యాక్ట్స్ లేదా కుకింగ్ వీడియోస్ చేసి అలా చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మనకి చాలామంది ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేస్తున్నారు, సోషల్ ఎక్స్పెరిమెంట్ లేదా సైన్స్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేసి కూడా మంచి ఒక వ్యూస్ అనేది వస్తుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో నేను కామెడీ తీసుకుంటాను, ఇది చాలా హెవీగా నడుస్తుంది. ఫేస్బుక్ ఇప్పుడైతే అది కూడా ఒక షార్ట్స్ సర్క్యూట్లో వాళ్ళు తెస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫన్నీ వీడియోస్ కూడా ఒక మంచి హోప్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం పేజెస్ అయితే క్రియేట్ చేసుకొని ఎదర్ ఇట్ మే బీ పోస్ట్ ఆర్ ఇట్ మే బీ ఇన్ వీడియోస్. తర్వాత ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అన్నమాట. ఇది కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్స్ ఉంటున్నాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ యొక్క ఇయర్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డౌన్లోడ్స్లో ఒకటి అయ్యిందనమాట ప్లే స్టోర్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ తోటి మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనుకుంటే ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక అకౌంట్స్ని క్రియేట్ చేసుకొని కూడా మనము ఒక యాడ్ రెవెన్యూ అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఏ విధంగా అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్
10,000 ఫాలోవర్స్ అయితే ఒకవేళ మీ అకౌంట్కి ఉన్నట్టయితే, ఎదర్ ఇట్ మే బి పేజ్ ఆర్ అకౌంట్, మీరు ఒక 10,000 ఫాలోవర్స్ క్రియేట్ చేసుకుంటే చాలు మానిటైజేషన్ అయితే అప్లై అయిపోతుంది. 18+ అయితే ఖచ్చితంగా మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. తర్వాత మనం ఏ విధంగా అయితే మనం దీంట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు మన స్కిల్స్ని అంటే, ఒకటి ఫ్యాక్ట్స్ రిలేటెడ్, అండ్ ఇంకోటి వచ్చేసి క్వాయిట్స్ రిలేటెడ్, లేదా ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ది రీమేక్ వచ్చేసి మనం ఫోటో వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారంటే డబ్బింగ్ రీల్స్ ఉంటాయి కదా, డబ్బింగ్ మ్యూజిక్ డైలాగ్సే కానీ సాంగ్సే కానీ వీటిని డబ్బింగ్ చేసుకొని మనము ఒక రీల్స్ అయితే క్రియేట్ చేయవచ్చు. తర్వాత వచ్చేసి మనకి మోటివేషన్ వీడియోస్ కూడా చాలామంది చేస్తున్నారు. అండ్ పోస్ట్లతో కూడా చాలామంది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత ఏమవుతుందంటే ఒక 10,000 ఫాలోవర్స్ క్రియేట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక కంపెనీ అనేది మీకు ఒక మెయిల్ పంపించడం జరుగుతుంది. ఇదర్ ఇట్ మే బి ఇన్స్టాగ్రామే కావచ్చు, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ చాలా మటుకు ప్రమోట్ చేస్తారు కాబట్టి. అండ్ ఒక ఈమెయిల్ మీకు వచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి మీకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ మానిటైజేషన్ చూపిస్తుంది. తర్వాత మీకు ఈ కంపెనీస్ నుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి. యాజ్ ఏ యాడ్స్ వీడియోస్ అయితే మీరు వాళ్ళకి చేసి పెట్టడం జరగాలి. చేసిన తర్వాత మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఒక మంచి ఎర్నింగ్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ తోటి అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ యాడ్స్లో మీకు తెలిసే ప్రొడక్ట్స్ సంబంధించింది, ఎక్కువ హెర్బల్ ప్రొడక్ట్స్ సంబంధించింది అయితే యాడ్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే మనము అనేది చేసుకోవచ్చు. ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్లో అయితే మనకి ఒక ఇన్స్టాగ్రామ్ కూడా మనం యూజ్ చేసుకొని ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫేస్బుక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. లాస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే టెలిగ్రామ్ అనమాట. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ యాప్ అని చెప్పుకోవచ్చు డౌన్లోడ్స్లో. అండ్ టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఎవరు లేని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ప్రతి ఒక్క ఫోన్లో కూడా టెలిగ్రామ్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది ఇన్బిల్డ్గా. అండ్ ఈ యొక్క టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు మనీ అంటే, ఒక టెలిగ్రామ్ గ్రూప్ని అయితే క్రియేట్ చేయండి. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరితో ఈమెయిల్ దొరికినా సరే, ఈమెయిల్ ఐడీస్ దొరికినా సరే, ఒక ఈమెయిల్ ఐడీస్ మీరైతే గ్రూప్లోకి తీసి పెట్టి కొట్టే చాలు. అండ్ ఆ ఒక గ్రూప్స్లో మీరు ఏం చేయగలుగుతారంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే యాడ్స్ రన్ చేసి అయితే డబ్బులు సంపాదిస్తున్నారు. అండ్ అఫిలియేట్ లింక్స్ పెట్టి సంపాదిస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ వెబ్ సిరీసే కావచ్చు, మూవీసే కావచ్చు, కొత్త వచ్చిన వెబ్ సిరీస్, మూవీస్ ఇవన్నీ కూడా మనము పైరసీని కొంచెం ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి మనం దీంట్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత గేమ్స్ సంబంధించింది ఆడుకోవచ్చు, ఏ విధంగా డౌన్లోడ్ చేయవచ్చు అనేసి కూడా ఒక పర్టికులర్ బ్లాగింగ్ సైట్ ట్రాక్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క లింక్ కూడా మీరు ఒక గ్రూప్లో పెడితే విత్ సబ్స్క్రిప్షన్ ఫీ కూడా మనకి ఒక మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఒక మనీ ఎర్నింగ్ ప్రాసెస్లో. అండ్ తర్వాత స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే క్రికెట్ అనమాట. క్రికెట్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడింగ్ గ్రూప్స్లో ఒకటి. అండ్ ఇది వచ్చేసి క్రికెట్లో ఏముంటుందంటే ప్రెడిక్షన్, రిపోర్టింగ్, లేదా ఇదే విధంగా లైవ్ మ్యాచెస్ అవుతూ ఉంటాయి కదా, దీన్ని కూడా ఒక పైరసీ విధంగా మనము టీవీలో నడుస్తున్న పైరసీ ఒకటి ఏదైతే ఉంటుందో మనము ఫోన్ అయితే ఏ విధంగా చూపెట్టవచ్చు అనేసి కొన్ని వీడియోస్ అనమాట. లింక్స్ పెట్టినా చాలు, దీంతో కూడా మనము ఒక మంచి అఫిలియేట్ పరంగా కూడా మనము ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని కూడా మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. డొనేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ దట్స్ ఇట్ గైస్, ఆల్మోస్ట్ ఆల్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఓవరాల్ అయితే అఫిలియేట్ లింక్స్ తోటి కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, లేదా కమిషన్ అనమాట. సో డోంట్ వేస్ట్ టైం. ఒకవేళ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా గ్రూప్ క్రియేట్ చేయండి అండ్ మేక్ ఎ చేంజ్ ఆఫ్ యువర్ లైఫ్. గైస్ చూశారు కదా, ఇప్పటి వరకు అయితే నేను ఒక మేజర్ యాప్స్ని తీసుకుని అయితే నేను ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు విత్ రిపోర్ట్స్ అండ్ విత్ ప్రూఫ్స్ తోటి మీకు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క చిన్న యాప్ అయినా సరే, పెద్ద యాప్ అయినా సరే మనం యూజ్ చేసి ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇన్ ఏ బిగ్గర్ వేస్ అనుకుంటే, మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మీరు చేయక తప్పదు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మనం ఒక ఫ్యూచర్ కెరియర్ కూడా మనం ఎంచుకోవచ్చు అనమాట. సో ఇందులో భాగంగానే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరిగింది. ఐ న్యూరాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇది ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ చేసిన వాడి కంపెనీ. నియర్లీ 2,000 crores రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళేసి ట్రై చేయండి. అండ్ నచ్చితే దాంట్లో ఎంటర్ అయిపోండి. ఒక మంచి కోర్స్ అండ్ కన్ఫామ్గా జాబ్ వస్తుందన్నమాట డిజిటల్ మార్కెటింగ్ వైజ్ అయితే. సో దట్స్ ద వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. ఉంటాను. జై హింద్.